కడప జిల్లా ప్రొద్దుటూరులో రైతులు ఎరువుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ యాప్లో భూముల వివరాలు నమోదు కాకపోవడంతో యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందడం లేదని రైతులు వాపోయారు. గతంలో సచివాలయాల ద్వారా ఎరువుల పంపిణీ బాగా జరిగేదని, అదే విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొద్దుటూరులోని ఏవో కార్యాలయం వద్ద రైతులు మాట్లాడుతూ ఆన్లైన్ యాప్లో సాంకేతిక సమస్యల కారణంగా ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భూములు నమోదు కాని రైతులకు ఎరువులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల ద్వారా ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేదని, రైతులకు ఇబ్బందులు ఉండేవి కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సచివాలయాల ద్వారా ఎరువులు అందించే విధానాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరారు. ఆన్లైన్ సమస్య 10 ఎకరాలు ఈ ఆన్లైన్ యాప్ ద్వారా వచ్చే యూరియా, ఫాస్ఫేట్ మాకు చాలడం లేదు. అందులో కొంత ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి. మాకు 10 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలు ఆన్లైన్ ఎక్కలేదు. 5 ఎకరాలకు ఇచ్చే యూరియా, ఫాస్ఫేట్ మాకు చాలవు. ఈ ఆన్లైన్ యాప్ ద్వారా మాకు వచ్చేది ఎటువంటి ఉపయోగం లేదు. దీనికి స్పందించి తగిన పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు సచివాలయాల ద్వారా ఇచ్చేది బాగున్నది. ఇప్పుడు ఇది మాకు కుదరడం లేదు. దీనికి స్పందించవలసిందిగా కోరుతున్నాం. ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్లో అడంగలు ఇంతవరకు రాలేదు. మేము రిజిస్టర్ పెట్టుకున్నాము. రిజిస్టర్ పెట్టుకున్నాక టైం పడుతుంది అంటున్నారు. మా పరిస్థితి ఏం కావాలి? మేము సొందనకు పోయినాం. సొందనలో ఏమన్నారు, రాజుపాలెం మండలం సర్వేకు ఫోన్ చేసినారు. మండల సర్వేరు మళ్ళా దమ్మునోడు ఆర్టీఓ ఆఫీస్లో పెంచి ఆర్టీఓ ఆఫీస్ సర్వేలు దొరకలేదు ఇంతవరకు. మా సమస్య ఏం కావాలి? ఇప్పుడు మాకు రిజిస్టర్ ₹1,00,000 చలాన్ కట్టాం రిజిస్టర్ ఆఫీస్లో. ఇంతవరకు మాకు ఎక్కలే పొలం. పరిష్కారం రావాలి, తొందరగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇదే జాయింట్ కలెక్టర్ కాడికి పంపిణీ కూడా పంపించలేదు ఇంతవరకు. వీళ్ళు ఎప్పుడు పంపిస్తారు? మా పణాలు పోతున్నాయి వాళ్ళు చేసిన పనులు. అంతే సార్, ఈ పరిష్కారం తొందరగా కావాలని కోరుకుంటున్నాం.